మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళా జరుగుతున్న కుంభనగర్ హరిహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. అర్ధరాత్రి తర్వాత నుంచే కుంభమేళా చివరి ప్రత్యేక స్నానాలు మొదలయ్యాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో త్రివేణి సంగమ ప్రాంతం జనసంద్రంగా మారింది. జనవరి 13న ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఇవాళ్టితో పరిసమాప్తం కానుంది. మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళా చివరి ప్రత్యేక పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. జనవరి 13న ప్రారంభమైన 12 ఏళ్లకోసారి వచ్చే ఈ మహావేడుక ఇవాళ్టితో ముగియనుంది. చివరి ప్రత్యేక స్నానం కావడమే కాకుండా మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో కుంభనగర్ భక్తజన సంద్రంగా మారింది. నేపాల్తో పాటు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే గంగానది తీర ప్రాంతాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. చాలా మంది నిర్ణీత సమయానికంటే ముందే పుణ్యస్నానాలు చేయగా కొందరు బ్రహ్మముహూర్తం వరకు వేచి ఉండి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాత్రి 2 గంటల వరకు 11,66,000 మంది త్రివేణి సంగమంలో మునకలు వేయగా తెల్లవారుజామున 4 గంటలకు ఆ సంఖ్య 25,64,000కు పెరిగింది. ఉదయం 6 గంటల వరకు గంగానదిలో స్నానం చేసిన వారి సంఖ్య 41,11,000 దాటినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభం కాగా ఇప్పటి వరకు 65 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లఖనౌలోని తన నివాసంలో అధికారులతో కలిసి కుంభమేళాలో జరుగుతున్న చివరి ప్రత్యేక స్నానాన్ని పర్యవేక్షించారు. భోలేనాథుణ్ణి ఆరాధించే మహాశివరాత్రి పర్వదినోత్సవాన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన సాధు సంతులు కల్పవాసీలు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. హరహర్ మహాదేవ అంటూ యూపీ సీఎం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. అందరికీ పరమశివుడితో పాటు గంగామాత శుభ ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించారు. మహాకుంభమేళా చివరి ప్రత్యేక స్నానాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం నుంచే కుంభనగర్ ప్రయాగ్రాజ్లోకి వాహనాలపై నిషేధం విధించారు. పాలు, కూరగాయలు, ఔషధాలు, ఇంధనం తదితర నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఎవరికీ వీఐపీ మర్యాదలు ఉండవని అధికారులు ప్రకటించారు.